యోహాను సువార్త 4వ అధ్యాయం. పది 11 వచనాలు మనం చదువుకుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 10, 11 వచనాలు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు? అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును అని ఆమె దేవుణ్ణి ప్రశ్నించినట్లు మనం ఇక్కడ చదువుతాం. అందరం కళ్ళు మూసుకుందాం ఒక 2 నిమిషాలు. వాక్యం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన వాడ, సర్వాధికారి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు ప్రేమించి కనికరించి మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నెలలో కనీసం 2 సార్లు అయినా మనం ఇలా గ్యాదర్ అవుదామని ఆలోచన చేసి ఈ ఫస్ట్ వీక్ మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొందరు రాగలిగారు, కొందరు ఇంకా ఏదో పనుల వలన వాళ్ళు రాలేకపోయారు, ప్రయాణాల వలన రాలేకపోయారు, వాతావరణం కూడా సరిగా లేదు, మరి దాని వలన కొందరు రాలేకపోయారు. చాలా మంది చర్చెస్లో మరి బైబిల్ స్టడీ కూడా జరిగింది. మరి బైబిల్ స్టడీ అలా అయిపోగొట్టుకొని పరుగున వచ్చి మరలా వాళ్ళు లాగినయ్యారు. అందుని బట్టి మీకు వందనములు చెల్లించచ్చు. దయచేసి కొద్ది నిమిషాలు మాతో మాట్లాడమని మిమ్మల్ని ప్రాధేయపడచ్చు. సమస్త గణిత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ ఏ అంతరాయం లేకుండా తండ్రి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా అన్ని విషయములలో మీరు మాకు తోడై ఉండి మీ నుంచి మేము నేర్చుకోవాల్సిన మాటలు సంపూర్ణంగా నేర్చుకోవటం కావాల్సిన ఆత్మ నడిపింపును మనోనేత్రమును మాకు అనుగ్రహించమని అడుగుచు నన్ను నీ చేతి అప్పు చెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీ పాదాల దగ్గర అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మీకు నాకు తెలిసిన ఒక అత్యద్భుతమైన వర్తమానం ఉంది. చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి కూడా మనం వింటున్నాం. ఈ స్టోరీ లేకపోతే ఈ కథనం లేకపోతే ఈ ఈ యొక్క సందర్భం తెలియని వాళ్ళు క్రైస్తవ లోకంలో చాలా అరుదుగా ఉంటారని తెలుసుకోవాలి. ఇది కూడా తెలియదంటే ఇంకా ఊరికే నామకే వస్తి అనే క్రైస్తవుడని చెప్పొచ్చు. సమరయ్య స్త్రీ సందర్భం చాలా విలువైన, అనేక మంది తరలో గొప్ప ప్రకాశాన్ని, గొప్ప వెలుగును తీసుకొని వచ్చిన సందర్భం అని మీరు నేను తెలుసుకోవాలి. ఈమె మాట్లాడుతున్నప్పుడు, దేవునితో ఈమె మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే దేవుడు తనను మాట్లాడడానికి ఆ స్థలానికి తనతో మాట్లాడే స్థలానికి వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన సంభాషణ జరిగింది. ప్రపంచం ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ సంభాషణ గురించి ఆశ్చర్యపోతూ అందులో నుంచి అనేకమైన విలువైన విషయాలను పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా మనకు అందిస్తుంటారు. కొన్ని విషయాలు మనం ఇక్కడ నుంచి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 4వ అధ్యాయం 11వ వచనంలో, లేకపోతే 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనంలో, సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకుంటూ అక్కడికి రాగా యేసు, నాకు దాహమునకిమ్మని ఆమె అడిగాను అనే మాట. సమరయ స్త్రీ అక్కడికి వచ్చినప్పుడు యూదుడైన యేసుక్రీస్తు వారు నాకు దాహం వస్తుందమ్మా నీళ్లు అని అడిగాడు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక అగ్రహం సంబంధించిన మనిషి అంటరాని కులానికి సంబంధించిన ఒక వ్యక్తిని నీళ్ళు ఇమ్మని అడిగినట్లుగా మనం గమనిస్తాం. యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడిన మాటలు, ఆ సందర్భాన్ని కొంచెం ఆలోచించగలిగితే
లోకానికి ఆయన నేర్పించిన మొట్టమొదటి పాఠం ఈ సందర్భం వల్ల ఆయన కులమతాల వేరుపాటును ఖండించాడు అనే విషయం మీరు తెలుసుకోవాలి. అంటరాని వాళ్ళు, లేకపోతే తక్కువ జాతి వాళ్ళు, సమరయులు, మాలలు, మాదిగలు, తక్కువ జాతి కులము అనే ఏ మాత్రం కూడా భేదము లేని దేవుడు ఆయన అని నేను తెలుసుకోవాలి. ఏ రోజైతే కులము, మతము, అంటరానితనము ప్రజల జీవితాలలో నుంచి ఈ అణగారిన స్థితి ఎప్పుడైతే పోతుందో అప్పుడు నిజమైన మానవత్వం అనేది బయటకు వస్తుంది. యూదుడు ఆయన యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీని అడిగాడు, నీళ్ళు ఇమ్మని అడిగాడు. యాక్చువల్గా అలా అడిగినందుకే ఇంత పెద్ద క్వశ్చన్ వచ్చింది, ఇంత పెద్ద చర్చ జరిగింది అనే విషయం నేను తెలుసుకోగలిగాను. అయితే బాధాకరమైన ఒక విషయం ఏంటంటే ఈ రోజుల్లో సంఘాలు కులాల పునాదుల మీద కట్టబడుతున్నాయి అని మీరు తెలుసుకోవాలి. మీకు ఒక విషయం తెలుసో లేదో, యవనస్తులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు మీ క్యాస్ట్ ఏంది అని అడిగితే క్రిస్టియన్లలో మాది సిఎస్ఐ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు చెప్తున్నారు లేదు నాకు తెలియదు, కానీ ఇప్పుడు చెప్తున్నారు కూడా నాకు ఐదున్నా సిఎస్ఐ అని చెప్పేవాళ్ళు. అడిగిన ప్రశ్న కులం, కానీ అతను చెప్పేది డినామినేషన్ పేరు సిఎస్ఐ అని చెప్పేవాడు. మీ కులం ఏది అంటే మేము బ్యాప్టిస్ట్ వాళ్ళం అని చెప్పేవాడు. అంటే కులాల పునాది మీద సంఘాలు చాలా కట్టబడ్డాయి. ఇప్పుడు లేదు, ఇప్పుడు అంతా దాదాపు అందరూ కలిసిపోతున్నారు, కానీ ఈ కులం పేరుతో కొన్ని సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. అంతెందుకు కర్నూలు సమీపంలో కర్నూలుకి కరెక్ట్గా 11-16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఊరు ఇప్పటికి కూడా ఒక కొడదామని ప్రయత్నం చేస్తుంటారు. అక్కడ ఏంటంటే ఆ ఊర్లో ఉన్న ఒక కులానికి ఒక సంఘం ఉంది, మనకు కూడా మన కులానికి సంబంధించిన సంఘం కావాలి అని ఒక భావనతో వాళ్ళు సంఘాన్ని కట్టే ప్రయత్నం చేస్తున్నారు. కులం పేరుతో సంఘాలను కట్టుకునే దౌర్భాగ్యమైన క్రైస్తవ్యానికి యేసుక్రీస్తు సమరయ స్త్రీని నీళ్ళడిగాడు అనే విషయం తెలుసుకోలేకపోతే ఎంత దారుణంగా మీరు గుర్తుపట్టాలి. ఏ అసమానత కూడా క్రైస్తవ్యం, క్రీస్తు ఒప్పుకోడు అని తెలుసుకోవాలి. కులం పేరుతో సంఘాలు ఉండకూడదు, కులం పేరుతో రాజకీయాలు, అధికారాలు, పరువులు ఉండకూడదు, కులం పేరుతో సంఘ పెద్దల పదవులు రాకూడదు, కులం పేరుతో నీకు అరే మా కులం సంబంధించిన వాడని నీకు అవకాశాలు రాకూడదు. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు ఉండాలి అనే విషయం గుర్తుపట్టాలి. నా కులం వాడు అని ఒకరి పక్షపాత ధోరణి నువ్వు చూపించకూడదు. అసలు కులం సంబంధించిన పెళ్లిళ్ళు కూడా జరగకూడదు. మాదిగా క్రిస్టియన్ గ్రూప్ అని ఉంటుంది, మాల క్రిస్టియన్ గ్రూప్ అని సంథింగ్ ఏదో వాట్సాప్ గ్రూపుల్లో ఉంటాయి. పద్మశాలి నుంచి రక్షించబడిన వాళ్ళే కావాలి, రెడ్డి నుంచి రక్షించబడిన వాళ్ళే కావాలి, లేకపోతే ఫలానా ముస్లిమ్స్లో నుంచి రక్షించబడిన వాళ్ళే కావాలి అని చాలా పర్టికులర్గా వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ వాళ్ళందరూ మర్చిపోయిన ఒక విషయం ఏంటంటే ఆయన సమరయ స్త్రీని నీళ్ళు అడిగాడు అనే విషయం మీరు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు వారు భారతదేశంలో దాదాపుగా అసలు అంటరాని వాళ్ళను హక్కును చేర్చుకున్న దైవత్వం, దేవుడని మీరు తెలుసుకోవాలి. అందుకు ఏ తారతమ్యం లేకుండా, అది కులమైన, మతమైన, లేక అందమైన, ఆస్తులైన, మనలో తారతమ్యానికి ఏముండకూడదు, స్థలం ఉండకూడదు అని మీరు తెలుసుకోవాలి. నేను ఒక చిన్న విషయం చెప్తాను. నేను చదువుకునేటప్పుడంతా నా చుట్టూ తిరిగేది, నాకు ఎక్కువగా స్నేహితులుగా ఉండేది, నాకు నమ్మకంగా ఉండే వాళ్ళందరూ క్లాసుల్లో ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యే వాళ్ళు, చదువు సరిగా రాని వాళ్ళు, అర్థం కాని వాళ్ళే. ఎందుకు నేను వాళ్ళతో ఉండడానికి ఇష్టపడుతుంటానంటే నేను చూసే, అంటే ఇప్పుడు స్కెచ్ పెన్ కవర్ బాక్స్ లో ఉన్న స్కెచ్ పెన్లన్నీ అలా కింద పడేసి నీకు ఏ కలర్ అంటే ఇష్టం, ఏ కలర్ ఇష్టం అన్నప్పుడు ఎవ్రీబడి టుక్ దేర్ ఓన్ చాయిస్ ఆఫ్ కలర్స్. నాకు పింక్ ఇష్టం, నాకు గ్రీన్ ఇష్టం అని. సో నాకు అక్కడ ఉన్న గుంపులో అందరూ రిజెక్ట్ చేసిన కలర్ ఏంటంటే బ్లాక్ కలర్.
వెన్ ఐ వాజ్ ఇన్ 5th or 6th క్లాస్. అరే దీన్ని పాపం చాలా మంది రిజెక్ట్ చేశారు, లెట్ మీ పికప్ దిస్ అని బ్లాక్ స్కెచ్ పికప్ చేసుకుని నేను దాన్ని ఇష్టపడడం మొదలు పెట్టాను. దట్ ద రీజన్ వై ఐ లైక్ బ్లాక్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎవ్రీబడి రిజెక్టెడ్ ఇట్. అది స్కూల్స్ లో కాలేజీల్లో కూడా నాకు అది ఖచ్చితంగా ఏమంటారు ఉందని మీరు చెప్పడానికి ఇష్టపడుతుంటారు. ఎవరు చదువురు సరిగ్గా అర్థం చేసుకోకపోరో వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకు చెప్పడం, వాళ్ళకి అర్థమయ్యేలా చూపించడం. వాళ్ళు నాకు చాక్లెట్స్ తెచ్చేవాళ్ళు, వాళ్ళు నన్ను డ్రాప్ చేసేవాళ్ళు, వాళ్ళు నా మీద చాలా ప్రేమ చూపించేవాళ్ళు. తారతమ్యాన్ని నువ్వు ఎప్పుడైతే బద్దలు కొడతావో అప్పుడు నువ్వు నువ్వు అందుకోవలసిన నిజమైన ప్రేమను నువ్వు ఖచ్చితంగా అందుకుంటావు. యేసుక్రీస్తు అందుకనే చెప్పాడు, నువ్వు ఒకవేళ ప్రేమ విందు చేస్తే నిన్ను తిరిగి మరలా వాళ్ళ ప్రేమ విందుకు పిలిచే వాళ్ళను కాదు పిలిచేది, నిన్ను తిరిగి పిలవలేని వాళ్ళను నువ్వు నీ ప్రేమ విందులకని మాట్లాడతాడా. నువ్వు ఎవరికైనా దానం చేస్తే నీకు తిరిగి నువ్వు ఎవరికైనా బహుమతి ఇస్తే నీకు తిరిగి బహుమతి ఇవ్వగలిగిన వాళ్ళని ఇవ్వలేని బహుమతులు ఇవ్వమని ఆయన చెప్పాడు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే అట్లీస్ట్ యంగ్ ఏజ్ లో నుంచి మీరైనా మనమందరం ఏ తారతమ్యము లేకుండా ఉండాలి. పాటలు సరిగ్గా రావు పాడడం, అది వాళ్ళని దగ్గర తీసుకో, వాళ్ళకి నేర్పించు. నీకు వస్తే వాళ్ళకు వాక్యం సరిగ్గా అర్థం కావడం లేదు, వాళ్ళని దగ్గర తీసుకో, వాళ్ళకి నేర్పించు. వాళ్ళతో కలిసి భోంచేయి, వాళ్ళతో చేయి. ఒకసారి మేమందరం అది బలపనూరు అనే ఊరికి సువార్తకి వెళ్ళాం. బలపనూరు అనే సువార్తకి అంతా యంగ్స్టర్స్ సంఘం అంతా వెళ్ళినప్పుడు మేమందరం అక్కడ బలపనూరులో మాకెవరు తెలియదు కాబట్టి కొత్త ప్రాంతానికి సువార్తకి వెళ్తున్నామని అందరం ఇంటి దగ్గర నుంచి క్యారెట్లు కట్టుకొని వెళ్ళాం మధ్యాహ్నం భోజనానికి. మేము సువార్త చేస్తున్నప్పుడు ఆ సువార్తలో ఒక కుటుంబం వచ్చి, అయ్యా మా ఇంటికి రండి, కనీసం టీ తాగండి అని, నీళ్లు తాగమని మమ్మల్ని ఆహ్వానించారు. ఆహ్వానించినప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు మమ్మల్ని ఇంటికి ఆహ్వానించిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏంటి అని అడిగితే, ఇలా పలానా ఊరు అని మేము చెప్పాం. వాళ్ళు చాలా పేదవాళ్ళు మమ్మల్ని ఆహ్వానించిన. అయితే అందులో మమ్మల్ని ఆహ్వానించిన అతను నన్ను గుర్తుపట్టి, అయ్యా మీ నాన్నగారు నాకు తెలుసు, మీ నాన్న వల్లనే మేము బతికాము, మీ నాన్న దగ్గర మేము పనిచేసాము, మా కుటుంబాన్ని చాలా ప్రేమించాడు అని ఆయన ఏడ్చాడు. ఏడ్చి వాళ్ళ కుటుంబం తన దగ్గరకు వచ్చి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా మేము టీ మాత్రమే కాదు మీకు వంట చేసి పెడతాం, మా తోచినంత భోజనం చేయమని చెప్పారు. భోజనం సరే అని మేము ఇంకా బలవంతంగా ఒప్పుకోవాల్సి వచ్చింది. వాళ్ళు చేసిన భోజనం రైస్ ఎంత లావుగా ఉందంటే మీరు ఊహించలేరు, చాలా లావుగా రైస్ ఉంది. అండ్ వాళ్ళు చేసిన చారు ఉంది, అది నేను ఎప్పుడు తినలేదు. అంత లైక్ అంటే అలాంటి రుచితో నేను ఎప్పుడు తినలేదు. ఒకసారి నోట్లో పెట్టుకుంటేనే ఆ రుచి మనకు తినకూడదు. అంటే వాళ్ళకు ఉన్న ఆ స్థితిలోనే వాళ్ళు చేసి పెట్టారు. అందరి ప్లేట్లలో అన్నం చారు ఉంది. ఒకసారి నోట్లో పెట్టుకున్న తర్వాత వాళ్ళందరూ నా వైపు చూశాడు. నేను ఏమనలేదు, కాముగా తినమని చెప్పాను. అందరం తిన్నాం, సంతోషంగా ఉన్నాం. మేము తీసుకున్న క్యారెట్ మళ్ళీ తీసుకున్నాం, ఏం తినకుండా. ఆ కుటుంబాన్ని ప్రార్థన చేసి ఆ కుటుంబం కూడా మాతో పాటు సువార్తకు వచ్చి మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ దాకా మమ్మల్ని సాగనంపి ఎంత ప్రేమ వాళ్ళు మా మీద చూపించారు. భోజనం నీకు నచ్చట్లేదు, నీ స్థాయికి తగిన భోజనం నీకు లేదని నీ స్నేహితుల్ని కానీ, నీ బంధువుల్ని కానీ, నీ పరిచయస్తుల్ని కానీ నీ స్థాయి కాదనుకొని ఎప్పుడు కూడా నువ్వు వాళ్ళ భోజనం మీద, వాళ్ళ ఆతిథ్యం మీద డిఫరెన్సెస్ చూపించకూడదు. యూ షుడ్ నెవర్ డూ దాట్. ఆయన సమరయ స్త్రీతో మాట్లాడాడు, ఆయన నీళ్ళు అడిగాడు అనే విషయం నువ్వు అర్థమవుతుందా? అందుకు మీరు ఈ పరిస్థితుల్లో చాలా జాగ్రత్త. అందుకు ఒక వచనం చూపిస్తాను, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనం. ఏముంది చెప్పండి? అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనం. టక్కుని చెప్పగలగాలి ఎవరైనా, చాలా ఫేమస్ వర్స్ ఉంటుంది అక్కడ. అపోస్తల కార్యాలు 10:36.
సరే చదవండి తీసిన వాళ్ళు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. వెరీ గుడ్. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్నమాట. ఆయన ఆ జాతికి ఈ జాతికి ఈ మతానికి ఆ కులానికి ఆ రంగుకు ఈ రంగుకు, ఆస్తి ఉన్న వాడికి రోగంతో ఉన్న వాడికి చదువు రాని వాడికి బలహీనుడు నీచుడు అందరి ప్రభువు అని మీరు గుర్తుపట్టాలి. అందుకు మీరు చేయాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తును సాధ్యమైన అందరికీ పరిచయం చేయడం నేర్చుకోవాలి. ఎవరిని నెగ్లెక్ట్ చేయొద్దు, ఎవరిని కూడా తీసి పారేయద్దు, ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు, ఎవరిని దూరం పెట్టొద్దు. ఆయన సమరయ స్త్రీని నీళ్ళు అడిగాడు అనే విషయం తెలుసుకోవాలి. చూడండి 4వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేం లేదు, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును అనే మాట. అసలు వండర్ఫుల్ ప్రశ్న వేసింది. ఈ బావి లోతైనది అనే మాట చెప్పింది. నేను గమనించిన ఒక విషయం ఏంటంటే మనలో చాలా మంది జీవితాలు లోతైన స్థితిలో ఉంటాయి బావిలాగా అని మీరు గుర్తుపట్టాలి. కొందరి జీవితాలు మనకు అర్థం కావు, కొందరు వాళ్ళ స్థితి వాళ్ళకి అర్థం కాదు. మేమెందుకు ఇలాంటి స్థితిలో ఉన్నాము, మేమెందుకు ఇంత ఇంత వ్యధలో ఉన్నాము, అసలు నేను ఎందుకు ఇంత సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నాను అనే విషయం. బావి ఎంత లోతుగా ఉంటుందో కొన్నిసార్లు మీలో కొందరి జీవితాలు చాలా లోతుగా ఉన్నాయని దేవునికి తెలుసు. చాలా లోతైన జీవితాలు. కొందరు చూడడానికి చాలా చక్కగా కనపడతారు కానీ వారి అంతరంగం చాలా లోతుగా దిగిపోయి ఉంటుందని మీరు తెలుసుకోవాలి. వారు అంతరంగంలో చాలా కూలిపోయి ఉన్నారని వాక్యం మీతో మాట్లాడుతుందని గుర్తుపట్టాలి. ఇప్పుడు ఒకవేళ ఈ జూమ్లో జాయిన్ అయిన నీ జీవితం ఎవ్వరికి కనపడకుండా లోతైన స్థితిలో ఉందంటే సమరయ స్త్రీతో మాట్లాడిన వాడు వాక్యం ద్వారా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడని గుర్తుపట్టాలి. అయ్యా ఈ బావి లోతైనది, తన జీవితాన్ని ఆమె ప్రతిబింబింపజేసిందని నా అభిప్రాయం ఈ ఒక్క మాటతో. మీ జీవితాలు చాలా మందివి, మన జీవితాలు చాలా మందివి లోతుగా ఉంటాయి. మిమ్మల్ని కదిలిస్తే ఎన్నో కన్నీళ్ళు ఉంటాయి. మిమ్మల్ని ఒకవేళ పలకరిస్తే చెప్పుకోలేనంత విస్తారమైన బాధలు, లోతైన స్థితిలో మీరు ఉంటారు. అసలు ఎందుకు ఇలా అయిపోయానని, ఎందుకు ఇలా అయిందని, నా చుట్టూ ఎందుకు ఇలా జరుగుతున్నాయని ఒక వేదనకరమైన పరిస్థితుల్లో కూడా మీరు ఉండి ఉండొచ్చు. మీరు ఒక చిన్న విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. లోతైన స్థితిలోకి మీరు దిగిపోవడానికి, వేదనకరమైన స్థితిలో దిగిపోవడానికి చుట్టూ ఉన్న పరిస్థితుల్ని బ్లేమ్ చేయడం మాత్రమే కాకుండా ఎక్కడో ఒక చోట నువ్వు ఒక పొరపాటు చేసేదేమో ఆలోచించాలి. చూడండి, ఈమె అంటుంది, మీరు ఒక వచనం చదవాలి, 12వ వచనం చదవాలి. 12. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. చూసారా, ఈ బావి గురించి ఆమె, అంటే లోతైన బావి గురించి ఆమెకున్న ఒక విషయం, ఒక అవగాహన అంటే తమ తండ్రి అయిన యాకోబు నుంచి వచ్చింది మాకు, అంటే పితృ సంబంధమైన ఒక వారసత్వం మీద మాకుంది ఈ బావి అనే విషయం. మీలో, నాలో, లేకపోతే మనందరిలో కొంత లోతైన స్థితి ఏర్పడడానికి గల కారణం మన పితరుల, లేకపోతే మన పూర్వ సంబంధమైన విషయాల మీద మనకు ఎక్కువ దృష్టి ఉందేమో కదా. మా పితరులు, మన పితరులు యాకోబు బావి అని అతను మాట్లాడినట్లు పాత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు, ముద్రలు ఇంకా నిన్ను వెంటాడుతున్నాయేమో ఒకసారి ఆలోచించాలి. అసలు ఈ పితృ సంబంధమైన ఆ పరంపరలో, పితృ సంబంధమైన ఆ విషయంలో ఒక విషయం దాక్కొని ఉంటుంది. ఒక విషయం మీరు తెలుసుకుంటే మంచిదేమో. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది ఆ విషయం. పేతురు రాసిన మొదటి పత్రిక 18. పేతురు రాసిన మొదటి పత్రిక
ఒకటో అధ్యాయం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అంటాడు. కొందరి జీవితాలు లోతైన స్థితిలోకి దిగిపోవడానికి బావిలా ఎందుకు కారణం అంటే పితృపారంపర్యంలో ఉన్న వ్యర్థ ప్రవర్తన అనే మాట. అంటే మా పితరుడైన యాకోబు అన్న మాట తను ఆ బావి గురించి మాట్లాడినట్టు మనలో ఉన్న వ్యర్థ ప్రవర్తనను గురించి మనం ఒకసారి ఆలోచించాలి. మేబీ నీ వ్యర్థ ప్రవర్తననే ఈ రోజు నీ ఉన్న స్థితికి కారణమై ఉండొచ్చేమో. మీరు ఒకసారి పరిశీలన చేసుకుంటే మంచిది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 21వ వచనంలో, న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో ఒక్కొక్కరు చదవండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 32వ అధ్యాయం 21వ వచనం. వాళ్ళు ఏం చేశారు చూడండి. వారు దైవం కాని దాని వలన నాకు రోషం పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించిరి, కాబట్టి జనము కాని వలన వారికి రోషం పుట్టించును. చాలు చాలు చాలు. దానిపైన 20వ వచనంలో కింద ఒక లైన్ రాశారు. వారు మూర్ఖ చిత్తం గలవారు, విశ్వాసము లేని పిల్లలు, వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించిరి అనే మాట రాస్తారు. న్యాయాధిపతుల గ్రంథంలో 10వ అధ్యాయం, న్యాయాధిపతులు 10వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, మీరు చూడాలి. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని ఎలా దుష్ప్రవర్తనలై వారు యెహోవాను విసర్జించి ఆయన సేవను మానివేసి బయలుకు అర్తరోస్తులు అను సిరియాలను దేవతలను, సీదియోలను దేవతలను, మోయాబీల దేవతలను, అమోరీల దేవతలను ఫిలిష్తీయులకు వచ్చి. ఎంత దారుణమైన విషయం. వాళ్ళు పితృ పారంపర్యం అనే దాంట్లో వాళ్ళు దైవము కాని వాటి విషయాల వెంట వాళ్ళు వెంట పడ్డారు. అది దేవునికి చాలా కోపం వచ్చింది. నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను. దేవుడు కాని విషయాల వెంట నువ్వు ఎన్నిసార్లు పడ్డావో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దైవం కాని విషయాలంటే దేవుడు లేని స్థలాలలో నువ్వు చాలా సార్లు ఉన్నావు. దేవుడు లేని మాటలు నువ్వు చాలా మాటలు మాట్లాడావు. దేవుడు లేని కోరికలు ఎన్నో కోరుకొని వాటి వెంట నువ్వు పరుగులు తీసావు. దైవత్వము లేని అనేకమైన ఆలోచనలు చేశావు. దేవునికి సంబంధించని అనేకమైన అపవిత్రమైన కార్యాలను చేశాను. దాట్స్ ద రీజన్. బావి చాలా లోతుగా ఉందని నువ్వు గుర్తుపట్టాలి. కొన్నిసార్లు నీ వ్యర్థ ప్రవర్తనే దానికి కారణమై ఉండొచ్చేమో నువ్వు తెలుసుకోవాలి. అలాంటిది ఏమైనా ఉంటే ఒకసారి నువ్వు పరిశీలన చేసుకుని గుర్తు చేసుకుంటే మంచిదేమో అని నా అభిప్రాయం. సొంత ఆలోచనల మీద ఆధారపడి నష్టపోతారు వాళ్ళు. వారు యెహోవా సేవను మానివేశారు. వారు మూర్ఖ చిత్తం కలిగిన వారు, అంటే వారి ఇష్ట ప్రకారం వారు చేసేవాళ్ళు. అసలు ఈ పితరుల ప్రవర్తన చాలా భయంకరంగా ఉందని మీరు తెలుసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఉంది. ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఈ వ్యర్థ ప్రవర్తన 4వ అధ్యాయంలో 18వ వచనం. వెరీ గుడ్. 17 నుంచి 24 వరకు మనం చదువుకోవచ్చు. బట్ ఓకే, 18 parts. ఓకే, చదువుకుందాం. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సులకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశ జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. చూడండి 22వ వచనం.
కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చాలు చిత్తవృత్తి చాలు చాలు. మునుపటి ప్రవర్తన విషయం ఎలా ఉంటుందంటే మోసకరమైన దురాశల వలన చెడిపోయింది అది అన్నమాట. సిగ్గు లేని వారే ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించారు అన్నమాట. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను మీకు అందరికీ ఒక విషయాన్ని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. మీ ప్రాచీన జీవితంలో ఉన్న ఏ అలవాటైనా ఇప్పటి కూడా నేను వెంబడిస్తుందంటే అది నిన్ను ఏదో ఒక రోజు చాలా లోతుగా తీసుకెళ్తుంది. అప్పుడు తిరిగి రావడం చాలా కష్టమేమో. అందుకు జాగ్రత్త. మీ మునుపటి వ్యర్థ ప్రవర్తనను వదిలేస్తేనే యేసుక్రీస్తు వారి యొక్క నిజత్వం నీకు బయటపడుతుంది. అంతవరకు నువ్వు లోతైన స్థితిలో ఉంటావని నువ్వు తెలుసుకోవాలి. నీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి ఆ కామ వికారమైన కార్యములు విడిచిపెడితేనే నువ్వు దేవుని యొక్క పరిశుద్ధతను అనుభవించగలుగుతావు, ఆయనను ప్రత్యక్షంగా చూడగలుగుతావు అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. ఇంకొక విషయం, అందుకోసమనే ఒక మంచి మాట ఉంటుంది చూడండి, మన ప్రవర్తన ఎలా ఉండాలో. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15:34 ఉంటుంది. మీకు అందరికీ తెలుసు. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. నీతి ప్రవర్తన గలవారై చూసారా ఎంత మంచి మాట, నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి. వెరీ గుడ్. దేవుని జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలగడం చెప్పుచున్నాను. నీతి ప్రవర్తన కలవారే మీరు మేల్కోవాలి, వ్యర్థ ప్రవర్తన కాదు అనే విషయాన్ని మీరు గుర్తుపట్టాలి. ఈ వ్యర్థ ప్రవర్తనలో 2 ఉంటాయని చెప్పాను చాలా ప్రాముఖ్యంగా. మొదటిది, మీరు దేవుని కాని విషయాలలో ఎక్కువగా శ్రద్ధ పెడతారు, దైవం కాని వాటిని మీరు వెంబడిస్తారు, పూజిస్తారు. అదే నా జీవితం అనుకుని దానికోసం మీ జీవితాన్ని వృధా చేసుకుంటారు. యు మస్ట్ బీ కేర్ఫుల్. సిగ్గులేని కామ వికార కార్యాలు ఉంటాయి అందులో. మస్ట్ బీ కేర్ఫుల్ ఎనఫ్. మీరు చాలా జాగ్రత్తగా కూడా మీరు ఉండాలని మీకు చెప్తున్నాను. అందుకు నీతి ప్రవర్తన గలవారే ఈరోజు మేలుకుంటే మంచిది అనే విషయం. అసలు కొందరి జీవితాలు ఎంత లోతుగా ఉంటాయంటే ఆమెనే మనకు చెప్తుంది చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని అని చెప్పాడు. కొందరు జీవితాలు ఎంత లోతుగా ఉంటాయంటే ఎదురుగా ఉన్నది యేసుక్రీస్తు ఎంత లోతుగా ఉంటాయి. యు అండర్స్టాండ్? ఆమె యేసుతోనే మాట్లాడుతుంది, యేసుక్రీస్తు వారితోనే ఉంది, యేసుక్రీస్తు వారితో వాదోపవాదాలు, చర్చ, సంభాషణలు కూడా చేస్తుంది. చాలా సమయం తన యేసుతోనే ఉంది కానీ యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టలేదు. మనం కూడా చాలా సంవత్సరాల నుంచి చర్చకు వస్తాం, చాలా సంవత్సరాల నుంచి మనం అనేకమైన కార్యక్రమాలలో పాల్గొంటున్నాం. బట్ నువ్వేంటంటే ఇంతవరకు యేసుక్రీస్తును తెలుసుకోలేదు, గుర్తుపట్టలేదు. అది చాలా బాధాకరమైన విషయం అని తెలుసుకోవాలి. అలా ఉంటే నువ్వు ఇంకా లోతైన స్థితిలో స్థితిలో ఉంటావని తెలుసుకోవాలి. సంఘాలలోనే పెరుగుతారు, సంఘం చుట్టే తిరుగుతుంటారు, సేవకుల ఇళ్లలోనే మీరు ఉంటారు, సేవకుని చుట్టే మీరు ఉంటారు. 24 గంటలు సంఘ కార్యక్రమాలలో మీరు విస్తారంగా పాలు పంపులు పొందుకుంటారు. బట్ యూ డోంట్ నో నీ ప్రభు నీకు తెలియదు. ఆమె ఎదురుగా మాట్లాడుతున్నా కూడా యేసుని గుర్తమ్మా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలిస్తే అన్నాడు ఆయన. చూసారా ఎంత గొప్ప విషయం. ఉదాహరణకు బైబిల్లో ఏలి కుమారులు ఒక సేవకుని కుమారుడు, ఒక యాజకుని కుమారుడు. దే డిడ్ నో ద గాడ్. వాళ్ళకు దేవుడు తెలియదు. దేవుడు తెలిస్తే వాళ్ళు అలా ప్రవర్తించారు. సమూయేలు ప్రవక్త కుమారులు కూడా తెలుసుకోలేదు. అంతెందుకు యేసు నడిచి యేసు ఎవరో తెలుసుకోలేదు.
అది యోహాను సువార్త 14:9 ఉంటుంది. మై డియర్ ఫిలిప్, నువ్వు నన్ను ఇంకా గుర్తుపట్టలేదు అంటాడు ఆయన. కానీ పేతురు మాత్రం మత్తయి సువార్త 16:16 అంటాడు, నువ్వు యేసుక్రీస్తువు, నువ్వు రక్షకుడివి, లేకపోతే నీవే నిత్య జీవం మాటలు గలవాడు, నువ్వు దేవుని కుమారుడు అని మాట్లాడతాడు. ఏ మనిషి అయితే అసలు ఆ మాటలు చెప్పిన వెంటనే సంఘాన్ని నేను కడతాను మై డియర్ పీటర్ అంటాడు. యేసుక్రీస్తు వెంబడి ఉంటూ కూడా యేసుని గుర్తించలేని వారితో దేవునికి ఏమాత్రం పని ఉండదని తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆమె మెస్సియాను గుర్తుపట్టిందో ఒక ఊరు రక్షించబడిందని మీరు తెలుసుకోవాలి. నువ్వు దేవుణ్ణి గుర్తుపట్టేంత వరకు నీ ద్వారా పని జరగదు. యేసు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. యేసు ఎవరో అని జక్కయ్య చెట్టుకి రక్షణ పొందుకున్నాడు. యు అండర్స్టాండ్? యేసుక్రీస్తును తెలుసుకోవడమే జీవితం యొక్క పరమార్థం అని మీరు తెలుసుకోవాలి. యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం అని ఆయన చెప్తారు. అసలు నిత్య జీవమే మన జీవితానికి పరమార్థం కనుక ఆయనను తెలుసుకోలేక నువ్వు జీవితకాలం అంతా చర్చిల్లో తిరిగినా కూడా వృధా అని మీరు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు లోక రక్షకుడుగా నువ్వు గుర్తుపట్టాలి. ఆయన నీ సొంత రక్షకుడుగా కూడా నువ్వు తెలుసుకోవాలి. యు అండర్స్టాండ్? నీ పాపముల కొరకు ఆయన మరణించాడని నువ్వు గుర్తుపట్టాలి, నువ్వు తెలుసుకోవాలి. ఆయన నీ సొంత రక్షకుడు, నీ కొరకే ఆయన చనిపోయాడని నువ్వు ఆయనను ఈరోజు నీ మనోనేత్రం తెలిసి నువ్వు గుర్తుపట్టాలి. ఆమె గుర్తుపట్టక కొద్దిసేపు అయ్యా ఈ బాగా లోతైందని చెప్పింది. నీ జీవితంలో ఉన్న స్థితి గల నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేదేమో మై డియర్ చెల్లి, నువ్వు ఇంకా దేవుని తెలుసుకోలేదేమో మై డియర్ బ్రదర్, ఒకసారి ఆలోచించు. అందుకు చాలా చక్కటి వచనం ఉంది సామెతల గ్రంథం 17వ వచనంలో. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో చాలా చక్కని 8వ అధ్యాయం 17వ వచనంలో రాస్తారు చూడండి. నన్ను ప్రేమించు వారిని ప్రేమించుచున్నాను, నన్ను కనుగొన దేవుని జాగ్రత్తగా నువ్వు వెతకాలి. దేవుడు ఆయనను కనుగొంటారు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో కూడా ఉంటుంది ఆ మాట. ఇర్మియా గ్రంథం 29 13వ వచనం, 29:13వ వచనంలో మనం ఏం చదవచ్చు? పూర్ణ మనసుతో నన్ను విచారణ చేయునెడలా మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకుందాను. వండర్ఫుల్. దేవుణ్ణి మీరు వెతకాలి, దేవుణ్ణి మీరు కనుగొనాలి. యేసుక్రీస్తును తరచి మీరు చూడాలి. ఆయన గురించి మీరు నిత్యం ధ్యానం చేయాలి. ఆయన ప్రతిదినం నీకు నూతనంగా ప్రత్యక్షపరచబడతాడు. ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన ఏంటో నీకు తెలియ ప్రయత్నం చేస్తాడు. అసలు దినదినం నువ్వు యేసుక్రీస్తులాగా మారిపోవాలనే ఆశను నీలో ఆయన రేకెత్తిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రత్యక్షతలు అనేకమని మీరు తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకోవడమే జీవిత యొక్క పరమార్థం అని మీరు గుర్తుపట్టాలి. జాగ్రత్తగా ఆయన వెతకండి, మారు మనస్సు పొందండి. వెతికిన వారు ఆయనను జాగ్రత్తగా వెతికిన వారు కనుగొంటారు. అంత మాత్రమే కాదు, వెతకడానికి ప్రయత్నం చేస్తే చాలు ఆయనే నీకు తనను ప్రత్యక్షపరచుకుంటాడనే విషయం కూడా గుర్తుపట్టాలి. ప్రత్యక్షత అంటే మరి సినిమాల్లో టీవీలో చూపించినట్టు టంగుమని ప్రత్యక్షమై నువ్వు కింద పడిపోయి అలాంటిది కాదు. ప్రత్యక్షత అంటే ఆయన లక్షణాలు, ఆయన గుణలక్షణం, ఆయన మనస్సు నీకు అర్థమవుతుంది. ఆయన ఏంటో నీకు బోధపడిన తర్వాత ఆయనలా ఉండాలని, ఆయన కొరకు పని చేయాలని, ఆయన నీ గురించి ఏం కోరుకుంటున్నాడో దాని కొరకు నిలబడాలని, ఆయన నీ ద్వారా ఎంత పని చేయాలనుకుంటున్నాడో ఆ పనిని తెలుసుకోవాలనే విధానం అని మీరు తెలుసుకోవాలి. అది ప్రత్యక్షత అని గుర్తుపెట్టాలి. చూడండి, ఆ యోహాను సువార్త 4వ అధ్యాయం 11వ వచనంలో, యోహాను సువార్త 4:11. అది సరే, నేను ముందు ఒక ప్రశ్న అడుగుతా. పాపం ఇప్పటికే మీరు బైబిల్ స్టడీలని అక్కడికి వెళ్ళొచ్చారు. పర్లేదా? కొద్దిసేపు చెప్పొచ్చా? కట్ చేయమంటారా?
బంద్ చేయమంటే మనం బంద్ అన్న చేస్తాం. చెప్పొచ్చు పర్లేదా? అవును, ఈరోజు ఒక మెయిన్ అంటూ రాలేదేంటి? ఈరోజు కనపడలేదు. ఆ? ఆంటీని ఒకసారి నేను అన్న. అడిగినట్టు చెప్పండి. ఆంటీకి మినిస్ట్రీ ఏమైంది? ఉందన్న. అన్న ఆంటీ మినిస్ట్రీ రన్ చేస్తారన్నమాట, వేరే దగ్గర మెసేజ్ వారానికి 2 సార్లు ఉంటుంది ఆంటీనే కదా ముఖ్యంగా. సరే, ఈసారి ఆంటీ ఫ్రీ ఉన్నప్పుడు కూడా కలుద్దాం, సరేనా? ఓకే. ఓకే. ఆ యోహాను సువార్త 4వ అధ్యాయం. అప్పుడు ఆ స్త్రీ, ఓకే, ఈ బావి లోతైనది, నెలకు 2 సార్లు కదా. అవి బాగా లోతైనది. ఈ బావి ఉమ్. లోతైనది, చేదుకొనుటకు నాకేమీ లేదు. ఆ జీవజలం నీకేమీ ఎలాగూ లేదు. అరే రే, నో, వాక్యం సరిగ్గా చదవాలి. మళ్ళీ చదవండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఆ, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు ఉమ్, నీకేమీ లేదు. ఆ, ఆ జీవజలం ఎలాగూ నీకు దొరుకును. చాలు. మనం లోతైన స్థితిలో ఉండి మనం ఇంకా ఆర్పలేని దప్పిక ఎందుకు అని ఉంటామంటే, ద థింగ్ ఈజ్ మన అవిశ్వాసం అని మీరు గుర్తుపట్టాలి. నేను ఒక విషయం చెప్పనా, ఎదురుగా కూర్చున్న ఆయన ఎవరో తెలిస్తే నీకు చేదుకోవడానికి ఏమి లేదని మాట్లాడతారా? ఎదురుగా ఉన్నది ఎవరో తెలిస్తే ఆ జీవజలం నీకు ఎట్ట దొరుకుతుంది అని మాట్లాడతారా? జీవజలమే ఆయన. ఆమెకు ఎంత అవిశ్వాసం ఉందంటే చేదుకోవడానికి నీ దగ్గర ఏం లేదు అని మాట్లాడుతుంది. అంటే బావిలో నుంచి పైకి తీయడానికి, నీళ్లు తీయడానికి ఏమి లేదని. ఈ సముద్రం మీద నడిచిన దేవుడు ఆయన. సముద్రము ఒక మాట చేత అణిచినవాడు, తుఫాను అణిచినవాడు ఆయన. సముద్రములను కలగజేసిన వాడు ఆయన. ఆయనకు చేదుకోవడానికి ఇంకేం కావాలి? నీకేం లేదని మాట్లాడింది ఆయన. మన అవిశ్వాసం దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను కూడా కొన్నిసార్లు ఆ ఇబ్బందుల్లో ఇరుకాటంలో పడేస్తుంది. అందుకే చాలా సార్లు ఒక మాట మీరు గుర్తు చేసుకుంటే మంచిదేమో, నీ జీవితంలో ఇప్పుడు నీకున్న బాధ, లోతైన స్థితి కారణం నీ అవిశ్వాసమే. దేవుడు చేయలేడేమో, దేవుడితో కాదేమో అన్నంత అవిశ్వాసం నీ లోపల ఉండడం వలనే నీ స్థితి ఇంకా బాగుపడలేదని తెలుసుకోవాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58. వారు అవిశ్వాసమును బట్టి ఆయన ఎక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. మళ్ళీ చదవమ్మా. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఓకే, వారి అవిశ్వాసమును బట్టి, వారు కదా, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు నీ జీవితంలో లోతైన స్థితి ఇంకా పోకపోవడానికి గల కారణం ఏంటంటే, చేదుకోవడానికి ఆయనకి ఏం లేదని ఆయనను అంత అవలీలగా చూడడమే అవిశ్వాసం అంటారు. వారి అవిశ్వాసం వలన ఆయన అనేక అద్భుతాలు చేయలేదు అని రాశారు. మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఉంటుంది, చూడండి. 6వ అధ్యాయం 5వ వచనం చదవాలి. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. అది వారి అవిశ్వాసాన్ని బట్టి దేవుడు చాలా కార్యాలు చేయలేదు. నీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ఉన్న బట్టి నీ జీవితంలో చాలా కార్యాలు లేదని మీరు తెలుసుకోవాలి. లెట్ మీ ఆస్క్ యు వన్ క్వశ్చన్. రోజు నువ్వు చేసే ప్రార్థన మీద నీకు విశ్వాసం ఉందా? రోజు నువ్వు చేసే ప్రార్థన మీద తప్పక జరుగుతుందనే విశ్వాసం దేవుని పైన నీకుందా? నీ జీవితంలో నువ్వు బాగుపడతావు అనే విశ్వాసం నీకుందా? ఎందుకంటే చేదుకోవడానికి ఏమీ లేదని అవలీలగా దేవుని మాట్లాడినట్టు నువ్వేమైనా మాట్లాడుతున్నావా? లేదా నీ మనసులో దేవుని గురించి నా విశ్వాసం లేకుండా బతుకుతున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అందుకని నువ్వు ఇంకా లోతుగా ఉన్నావని గుర్తుపట్టాలి. నేను మీకు ఒక విషయం చెప్తాను. అవిశ్వాసుల యొక్క మనస్సు అపవిత్రపరచబడి ఉంటుంది. నేను ఈ మాట మళ్ళా చెప్తాను. అవిశ్వాసుల యొక్క మనస్సు అపవిత్రపరచబడి ఉంటుంది. ఎందుకంటే అంత మాట అన్నావు?
దేనిని వారు సరిగ్గా చూడలేని అంధత్వం ఉంటుంది అనే విషయం గుర్తుపట్టాలి. దేనిని కూడా మీరు సరిగ్గా చూడలేరు. ఆయన చేతిలో ఏమీ లేదని చూసింది ఆయన, కానీ ఆయన దేవుడిని చూడలేకపోయింది. దేన్ని ఎలా చూడాలి, దేన్ని ఎలా చూడకూడదో విశ్వాసం బయటపరుస్తుంది. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనం చదవండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారు మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. ఎవరివి? అవిశ్వాసుల యొక్క మనస్సు ఏమైంది? అపవిత్రపరచబడిందని రాశారు. వీరు దేవుణ్ణి ఎరుగుతామని వారు చెప్పుకుంటారు, కానీ దేవుడు లేనట్టుగా ఉంటారని రాశారు. అంటే ఏది ఎలా చూడాలో మీకు తెలియని స్థితి అవిశ్వాసం తీసుకొని వస్తుంది. అవిశ్వాసం నీ జీవితంలో అద్భుతాలు అద్భుతాలు జరగకుండా ఆపడం ఒకటే కాదు, కానీ దేవుణ్ణి ఎలా చూడాలో కూడా చూడలేనంత అంధత్వాన్ని తీసుకొని వస్తుంది. ఇదే అవిశ్వాసం నీకు అపవిత్రమైన మనస్సుని ఇస్తుంది. జాగ్రత్త పడాలి. అందుకు ఈరోజు ఒక చిన్న మాట మీకు అసలు అంతెందుకు హెబ్రీలు రాసిన పత్రికలో కూడా ఉంటుంది ఒక మాట. చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపం చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయాను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. చూసి అవిశ్వాసం వలన మీరు పరలోక రాజ్యంలో, వాళ్ళు కనాను చేరనట్టు నువ్వు పరలోక రాజ్యంలో చేరలేని దారుణమైన స్థితి వస్తుందేమో. జాగ్రత్త. నీ ముందర కూర్చున్నవాడు విశ్వమును జరిగించిన వాడని నువ్వు తెలుసుకోవాలి. మోకరించినప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, దేవుని దగ్గర నువ్వు చెప్పుకునేటప్పుడు ఆయన విశ్వ అధిపతి అని నువ్వు గుర్తుపట్టాలి. సముద్రములను చేసిన వాడికి బావిలో నీళ్లు చదువుకోవడం పెద్ద విషయమా? అది ఎంత చూసే విధానం మారిపోతుంది నీ అవిశ్వాసం వల్ల. ఎవరి మీద కోపం వచ్చింది, ఎవరు అరణ్యంలో రాలిపోయారు, వారి విశ్వాసం వలననే కదా అని రాస్తారు. అందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. చూసారా? అవిశ్వాసం వలన ఒకవేళ ఇప్పటికి లోతైన స్థితిలో తిరిగి రాలేనంత భ్రష్టత్వంలో దిగిపోయి ఉంటే, స్టిల్ దెర్ ఇస్ ఎ వాయిస్ టు కమ్ బ్యాక్. స్టిల్ దెర్ ఇస్ ఎ కాలింగ్ టు బి బ్యాక్. నువ్వు ఖచ్చితంగా వెనక్కి రావడానికి దేవుడు ఒక పిలుపు. భ్రష్టులైన బిడ్డలారా, వారి అసలు ఎవరు అలా పిలవరు. అర్థమైందా? తిరిగి నా దగ్గర రండి, నేను మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తానని ఆయన చెప్తున్నాడు. మొదలుకొని ఆ విశ్వాసం వలన నువ్వు జీవించుటకు స్థిరమైన తీర్మానం తీసుకుందువు గాక. చివరిగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. దిస్ ఇస్ ద ఫైనల్. మీకు బోర్ కొట్టేలా నేను చెప్పడానికి క్షమించండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడునూ వచ్చేవని తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు
ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను అనే మాట చెప్పాడు. ఈ సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ 3 వచనాలు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆరాధన వర్తమానం కోసం బోధకులు వాడుకుంటారని మీరు గుర్తుపట్టాలి. నో సర్ప్రైజ్, దెర్ విల్ బి యూ విల్ నాట్ సర్ప్రైజ్ ఇఫ్ యూ గెట్ ద సేమ్ మెసేజ్ నెక్స్ట్ వీక్ వర్షిప్ టైం. ఇదే వచనం నుంచి రేపు ఆరాధన వర్తమానంలో మీరు మళ్ళీ వాక్యం వినొచ్చు, సేమ్ వచనాలు. ఈ మాటలు క్రైస్తవ లోకాన్ని ఎంత ప్రభావితం చేశాయో మనం ఊహించలేం. ఎందుకు ఈ మాటలను మీకు చెప్తున్నానంటే, మొట్టమొదటిదిగా మీకు ఏ తారతమ్యం లేకుండా ఉండాలి. రెండవది, మీరు మీ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టాలి. మూడవది, మీరు యేసుక్రీస్తును తెలుసుకోవాలి. ఆయనను తరచి మీరు వెతకాలి. జాగ్రత్తగా ఆయన గురించి మీరు విచారణ చేయాలి. నాలుగవదిగా, మీరు విశ్వాసం కలిగిన వారే ఉండాలి. అంటే ఫైనల్ థింగ్, ఐదవది, ఈ భాగం నుంచి మనం నేర్చుకోవాల్సింది, మనమందరం దేవుణ్ణి యథార్థమైన హృదయముతో ఆరాధించే వారమై ఉండాలి. దేవుణ్ణి ఆరాధించడం, హృదయపూర్వకంగా ఆరాధించడం, అది అప్పుడు ఇప్పుడు లేకపోతే సండే పూట జరిగేది కాదు, కానీ అది నిత్యము జరిగే ఒక అత్యద్భుతమైన కార్యం, మహోన్నతమైన కార్యం అని మీరు గుర్తుపట్టాలి. టైటస్ తన భార్యను ప్రేమిస్తున్నాడు అని చెప్పేదానికంటే టైటస్ తన భార్యను ఆరాధిస్తున్నాడు అని ఎవరైనా చెప్తే మీరు ఏం తేడా గమనించారు? ప్రేమించడం కంటే ఎక్కువగా ఆరాధన బలం ఉందని మీరు గమనించారు కదా. దేవుణ్ణి ప్రేమించడం, ఆ ప్రేమ మీకు ఎక్కువగా అయినప్పుడు మీరు చేసే విషయం ఏంటంటే ఆరాధిస్తారని గుర్తుపట్టాలి. ఆరాధన అంటే, నాకు తెలిసి నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం, నువ్వు అవతల వాళ్ళ వశమైపోవడం, 24 గంటలు నువ్వు వాళ్ళ గురించి ఆలోచించడం. అందుకు అదే వాడి భార్య పిచ్చిరా, వాడి భార్య అంటే తనకి ప్రేమ కాదు ఆరాధన అని చెప్పు. దేవుడు అంటే నీకు ప్రేమ కాదు, కానీ ఆరాధన, అరే వాడికి దేవుడి పిచ్చి, ఆమె దేవుని పిచ్చి ఉందన్నంతగా చేయడం, దేవుని గురించి ఆలోచిస్తూ, దేవుడు ఏం పోరాటం చేస్తూ, దేవుని చిత్తం గురించే జీవితం అంతా ఖర్చు పెట్టేవాడు దేవుణ్ణి ఆరాధించేవారని గుర్తుపట్టాలి. అమ్మ ఒక పర్వతం మీదనో ఒక స్థలం మీదనో దేవుణ్ణి ఆరాధించేవారు యథార్థంగా ఆరాధిస్తారు. వారు ఆత్మతో అని రాస్తారు, ఆత్మతో అని రాస్తారు. ఆత్మ అంటే నీ అంతరంగములో, నీ అంతరంగ పురుషుడు లేకపోతే నీ ఆత్మ ద్వారా ఎప్పుడైతే దేవుణ్ణి కలుసుకుంటావో, దేవుణ్ణి తెలుసుకుంటావో, దేవుణ్ణి పూజించడం, ఆరాధించడం మొదలు పెడతావో, దేవుని చిత్తాన్ని చేయడం ఒప్పుకుంటావు, నీ జీవితం సంపూర్ణత వైపు నడుస్తుంది, వేస్తుందని నువ్వు తెలుసుకోవాలి. ఈ మాటల తర్వాత తను యేసుక్రీస్తుని గుర్తుపట్టింది. దీని తర్వాత ఇంకొక మాట జరుగుతుంది, సందర్భం జరుగుతుంది. యేసుక్రీస్తుని గుర్తుపట్టి తన పితృ పారంపర్యమైన కుండను ఊర్లోకి పరిగెత్తింది. అనేక మందిని దేవుని దగ్గర వైపు నడిపించింది. ఊరు చాలా మంది ఆ రోజు మారు మనసు పొందారని మీరు గుర్తుపట్టాలి. దేవుని యొక్క ప్రణాళిక నీ మీద ఇదే అని గుర్తుపట్టాలి. ఇవన్నీ నీలో ఉన్న చెడుగును, ప్రాచీనతను వదిలిపెట్టి విశ్వాసం కలిగిన వాడవై, విశ్వాసం కలిగిన దానవై, ఆరాధన అంటే దేవుని కొరకే జీవించే ఆ స్థితికి నువ్వు చేరుకోవాలని ఈ సందర్భం మనతో మాట్లాడుతుంది. అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందంటే, అమ్మా నేను ఇచ్చే నీళ్లు తాగితే ఎప్పుడూ దప్పి ఉన్నావు, నేను జీవజలం అంటాడు ఆయన, నేను ఇచ్చే జీవజలం అని. ఎన్నడూ దప్పికొనని నీళ్లు పెట్టాలి. మీరు గమనిస్తారో లేదో, యేసుక్రీస్తు కొరకు చనిపోయినంత మంది నాకు తెలిసి ఏ దేవుని కొరకు చనిపోలేదని మీరు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు గురించి చనిపోయినంత మందికి లెక్కలేనంత మంది నిరాశ్రయులయ్యారు, ఆస్తులు వదులుకున్నారు,
వారు తల్లిదండ్రులను, కుటుంబీకులను, భార్యలను, పిల్లలను వదులుకున్నారు. తమ జీవితములను యేసు కొరకు వారు ధారపోశారు. వారి ఆరాధన అంటారు దాన్ని. ఆరాధించి వారు దేవుడు. అమ్మ ఒక రోజు ఒక చర్చిలోనో ఒక గుడిలోనో కాదు, కానీ వారు యథార్థంగా దేవుని హృదయమార ఆరాధిస్తారు. దేవుణ్ణి పూజించే విధానం. అసలు ఆరాధన అంటే ఏంటో కాదు, నీ సమస్తాన్ని దేవుని కొరకు త్యాగం చేయడం, నీ జీవితాన్ని, భవిష్యత్తును, నీ పనిని, నీ బలాన్ని, నీ వివేకాన్ని, నీకున్న ప్రతిదీ దేవుని కొరకు ఖర్చు పెట్టడం అనే విషయం తెలుసుకోవాలి. ఈ స్థితిలోకి ఎవరైతే వస్తారో వారు ఎన్నని ఒక నిత్య జీవాన్ని చేరుకుంటారు అనే విషయాన్ని నేను మీకు అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, అందరం కలిసి 25, 26 వచనం చదువుకుంటాం. 25, 26 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పారు. మనందరితో మాట్లాడుచున్న ఆయన క్రీస్తుని మీరు గుర్తుపట్టాలి. ఈ రోజు నీతో మాట్లాడిన ప్రతి మాట దేవుడు మాట్లాడాడని తెలుసుకోవాలి. ఈ రోజు మాట్లాడిన ప్రతి మాట దేవుడు నాతో మాట్లాడాడని నేను ఖచ్చితంగా గుర్తుపడుతున్నాను. దేవుడి మాటలన్నింటినీ దీవించును గాక. మనందరి జీవితాలలో ఈ మాటలను బట్టి దేవుడు మనల్ని బాగు చేయను. మనం ప్రార్థన చేద్దాం. నేను పేర్లు చెప్పడం మంచిదా, మీరు చేస్తే మంచిదా? సరే, నేను పేర్లు చెప్తా. ఇద్దరు ప్రార్థన చేస్తారు. పేరు చెప్పిన వాళ్ళు మనం ప్రార్థన చేస్తే మంచిదని నా అభిప్రాయం. మొదటగా కెవిన్ జదిత్య. ఆన్లైన్లో ఉన్నారా? ఉన్నారన్న. ఓకే, అర్థం కలుగుతా. ఫైన్. ఎబినేజర్, ఎబినేజర్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ ఎబినేజర్. కెవిన్ మాట్లాడుతున్నారా? అవునన్న, ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రేర్ చేయండి. Can you pray, brother? Yes, స్తోత్రం మహాగండ గొప్ప వేసే ఈ రాత్రి సమయంలో ఇలాగా ఈ ఆన్లైన్ మీటింగ్ లో అందరం కూడుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. వేసే మీరు మీ కలోసిలోకి వచ్చిన రక్తం వల్ల మేము అందరం ఈ రోజు రక్షణ అనే మంచి బహుమానం మాకు అనుగ్రహించడానికి ఎంతో వందనాలు వేసి. అవునేసి ఈ రోజు అన్న చెప్పిన వాక్యాన్ని బట్టి మీ సన్నిధిలో మేము అందరం వాక్యంలో బలపడడానికి ఇచ్చిన కృపను బట్టి ఎంతో వందనాలు వేసి. ఇలాంటి వాటన్నిటిని ఇంకా మరెంతో మందికి దగ్గరికి మేము ప్రచారం చేయడానికి మాకే మీరే కృపను అనుగ్రహించాలని కోరుకుంటున్నాం. అవునేసి ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే పాల్గొంటున్నారో వాళ్ళందరికీ మీకే మంచి ఆరోగ్యాలు, మంచిగా చదువులో ఉత్తీర్ణత అవునేసే మీరే మంచిగా చూసుకోండి. అవునేసే అలాగే ఈ ప్రేయర్కి వచ్చిన వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి. అవునేసే ఈ రోజు వాక్యాన్ని అందించిన అన్నను కూడా మీరే దీవించి ఆశీర్వదించండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.